నీట్ పరీక్షల అవకతవకలపై వెంటనే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వం గారి నాయకత్వం, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం, సీతక్క గారి పరీక్షల అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలన్నా. నీటి పరీక్షల అవకతవకలపై వెంటనే విద్యార్థులందరికీ సీతక్క గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నీటు విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నీటు విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. జై కాంగ్రెస్, సీతక్క గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. 2024 మే 5వ తారీఖున మరి ఆల్ ఇండియా భారతదేశంలో నీటు, అదేవిధంగా వైద్య విద్యార్థుల కోసం మరి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఏ వారి ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గుజరాత్లో మే 5వ తారీఖున పరీక్షలు అయితే గుజరాత్లో మే 4వ తారీఖునే మరి ఈ నీట్ పరీక్ష పత్రము మరి విడుదల అవ్వడం, లీక్ అవ్వడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం నీటు విద్యార్థుల పట్ల మరి ఎంతవరకు నిర్లక్ష్య వైఖరి ఉన్నదనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం కావాలని బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల ఇన్వాల్వ్మెంటు ఈ నీటు వైద్య విద్యార్థుల పరీక్ష పత్రాల లీకేజీలో ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీహార్లో పాట్నాలో మరి 13 మందిని మరి అక్కడ అరెస్టు చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎక్కువ మంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి గతంలో కూడా గుజరాత్ నుండి మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా అయిన మన మోడీ గారు గుజరాత్లో కూడా మరి పరీక్ష పత్రాలు లీక్ అవ్వడం జరిగింది. మొత్తం దేశంలో 4750 సెంటర్లలో 24 లక్షల మంది నీటి విద్యార్థులు మరి పరీక్షలు రాయడం జరిగింది. కానీ కేవలం దేశం మొత్తంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురు నలుగురు మరి 720 మార్కులు ఉండేది. కానీ ఈసారి 69 మందికి కేవలం గుజరాత్కు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మరి అక్కడ మన మోడీ గారి రాష్ట్రం కాబట్టి మరి దీంట్లో పరీక్ష పత్రాల లీకు జరిగిందనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నీటి విద్యార్థులకు న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు న్యాయవాదితోని, జడ్జితోని
మరి విచారణ చేపట్టి ఆ దోషులందరికీ కూడా శిక్ష పడే విధంగా చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఏటునారం మండల పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గతంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఈ పరీక్ష పత్రాలు లీక్ అయ్యేది. అదేవిధంగా మరి కేంద్రంలో బీజేపీ విద్యార్థుల పరీక్ష పత్రాలు లీకేజ్ కావడం చాలా దురదృష్టకరమైన విషయం. మోడీ గారు దీనికి సమాధానం విద్యార్థులకు చెప్పవలసిన బాధ్యత ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక పరీక్షలను మొత్తం రద్దు చేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, సీతక్క గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్. అన్న